టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ అనుకూల కాంట్రాక్టర్లు అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భవనాలకు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు రంగులు వేస్తున్న అధికారులు అయితే చేష్టలుడిగి చూస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం తిక్కవరం గ్రామంలో కొత్తగా నిర్మించిన అంగన్వాడీ భవనానికి తెలుగుదేశం పార్టీ జెండా కలిగిన పసుపు రంగు వేశారు. గతంలో ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేశారని నానా హంగామా చేశారు టీడీపీ నేతలు. అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భవనాలకు పసుపు రంగు వేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు పసుపు రంగు వేయటంపై విచారణ జరుపుతామని పంచాయతీరాజ్ అధికారులు చెప్పినా ఇప్పటివరకు ఆ ఊసే కానరావటం లేదు. చిన్నపిల్లలుండే అంగన్వాడీ సెంటర్కు రాజకీయ పార్టీ రంగు వేయటంపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ అనుకూల కాంట్రాక్టర్లు అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భవనాలకు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు రంగులు వేస్తున్న అధికారులు అయితే చేష్టలుడిగి చూస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం తిక్కవరం గ్రామంలో కొత్తగా నిర్మించిన అంగన్వాడీ భవనానికి తెలుగుదేశం పార్టీ జెండా కలిగిన పసుపు రంగు వేశారు. గతంలో ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేశారని నానా హంగామా చేశారు టీడీపీ నేతలు. అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భవనాలకు పసుపు రంగు వేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు పసుపు రంగు వేయటంపై విచారణ జరుపుతామని పంచాయతీరాజ్ అధికారులు చెప్పినా ఇప్పటివరకు ఆ ఊసే కానరావటం లేదు. చిన్నపిల్లలుండే అంగన్వాడీ సెంటర్కు రాజకీయ పార్టీ రంగు వేయటంపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.